హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సలోమి. సో బయట వర్షం వస్తున్నప్పుడు టీ తాగాలని మీలో ఎంతమంది కనిపిస్తుంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చాలామందికి టీ అంటే ఫేవరెట్ ఉంటుంది. కొంతమందికి హెడేక్ వస్తే టీ తాగడం, లేదంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు టీ తాగడం. సో అట్లా చేసినప్పుడు కొంతమంది రిలీఫ్ ఫీల్ అవుతారనమాట. సో నాకు కూడా అంతే, టీ అంటే చాలా ఇష్టం. బట్ నేను ఈ మధ్య కొంచెం టీ తాగట్లేను. కాకపోతే బయట వర్షం వస్తుందని చెప్పేసి స్టార్ట్ చేశాను. రెసిపీ కూడా మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి. చాలామందికి టీ చాలా ఇష్టం ఉంటుంది, బట్ పెట్టడం రాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ పాలు అనేది మంచిగా వేడి చేసుకోవాలన్నమాట. కొంచెం వేడి అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ టీ పౌడర్ యూస్ చేస్తున్నాను నేను. మీరు నార్మల్గా ఏదైనా టీ పౌడర్ యూస్ చేయొచ్చు, బట్ నేను ఇక్కడ రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్ టీ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ టీ పౌడర్ వేసుకున్నాక మంచిగా అది మరగనివ్వాలన్నమాట. సో టీ పౌడర్ ఎంత మంచిగా మరిగితే టీ అనేది అంత స్ట్రాంగ్ నాకైతే అట్లా స్ట్రాంగ్ ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. సో టీ పౌడర్ వేసాక నేను మంచిగా మరగబెడతాను అనమాట. ఫస్ట్ 2-3 టైమ్స్ అట్లా పొంగొచ్చే వరకు మరగనిస్తాను. దాని తర్వాత అల్లం, ఒక యాలక్కాయ కూడా దంచి వేసుకుంటాను అనమాట. అందులో అల్లం టీ చాలా బాగుంటుంది. సో అట్లా అల్లం, ఒక యాలక్కాయ కూడా దంచి వేయడం వల్ల టేస్ట్ అనేది టీ చాలా బాగుంటుంది అనమాట. సో అట్లా మరిగిస్తూ ఉండాలి. ఇంకా షుగర్ కూడా ఎక్కువగా వేసుకుంటే అంత బాగేమి ఉండదు. బట్ నేనైతే 1.5 టేబుల్ స్పూన్ షుగర్ యూస్ చేస్తున్నాను. మోస్ట్లీ షుగర్ తక్కువగానే యూస్ చేస్తాను. అండ్ షుగర్ తక్కువగా వేసుకొని అల్లం ఫ్లేవర్ అట్లా వచ్చినప్పుడు టీ ఇంకా బాగుంటుంది. అలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఒక 2 మినిట్స్ అట్లా బాయిల్ అవ్వనిస్తే ఇంకా మంచిగా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట టీ. సో అల్లం ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. సో ఇంకా ఒక 5 to 6 పొంగు అట్లా వచ్చే వరకు మరగబెట్టుకుంటాను నేనైతే టీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. బట్ కరెక్ట్గా పెట్టడం రాకపోయినా, టేస్ట్ బాగోకపోయినా సో తాగాలనిపించదు అనమాట. సో నాకైతే స్ట్రాంగ్ అల్లం టీ అంటే చాలా ఇష్టం. సో నేను రెగ్యులర్గా ఇట్లానే ట్రై చేస్తుంటాను. అంటే డిఫరెంట్గా వేరే మసాలా టీ అలా కూడా చేస్తుంటాను. బట్ అల్లం టీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టీ పెట్టడం రాని వాళ్ళు కూడా సో ఫస్ట్ ఇట్లా నేను ఏదైతే చెప్పానో అలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను.